తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తిపోట్లకు గురైన యువకుడు యువతితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన యువకుడితో సినిమాకు వచ్చిన యువతి దాడి చేసిన వ్యక్తితో కలిసి పరారవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న తూర్పు పట్టణ పోలీసులు థియేటర్కు చేరుకుని గాయపడ్డ యువకుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. సినిమా థియేటర్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కత్తిపోట్లకు గురైన యువకుడు మోహన్ బాబు విశ్వవిద్యాలయ విద్యార్థి లోకేష్గా గుర్తించారు. లోకేష్తో సినిమాకు వచ్చిన యువతి అతని సహ విద్యార్థినిగా విచారణలో తేలింది. దాడికి పాల్పడ్డ యువకుడు కార్తిక్గా పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే కార్తిక్తో కలిసి యువతి లోకేష్పై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తిక్ యువతి మధ్య ప్రేమ వ్యవహారమే లోకేష్పై దాడికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాధితుడు లోకేష్ది ప్రకాశం జిల్లా గిద్దలూరు కాగా కత్తితో దాడి చేసిన కార్తిక్ యువతి ఇద్దరు సూళ్లూరుపేటకు చెందిన వారిగా గుర్తించారు. అమ్మాయికి ఎట్లా రిలేషన్ ఇక్కడ